లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి 36 వచనాలు చదివి వినిపిస్తుంది. లూకాసు వార్త 30వ అధ్యాయము 30 నుండి 36 వచనములు. ఏర్పాటు చేసిన పాఠ్యభాగము లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి 36 అధ్యాయం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కుకొనెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయేరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుటకు ప్రక్కగా పోయాను. అలాగూ నేను వీడియో అయితే ఒక పోవచ్చు అతని పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు అతని గాయములను కట్టి అతని వాహనం మీద ఎక్కించి యొక్క పూటకల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని ఆ కోట వెళ్ళికి వచ్చి అతన్ని పారశించును. ఈ లూకాసు వార్త 10వ అధ్యాయంలో 30 నుండి 36 వచనములలో ఒక సంఘటనను యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తూ ఉన్నారు. ఏమిటి ఆ సంఘటన అని మనం ఆలోచించినప్పుడు, ఒక మనుష్యుడు రోడ్డు వెంబడి వెళుతూ ఉన్నప్పుడు దొంగలు అతన్ని పట్టుకుని కొట్టి బట్టలు తీసేసుకుని ఆ యొక్క శరీరంపై ఉన్నటువంటి వస్తువులు అన్నీ తీసుకుని ఆ పర్సులో ఉన్న డబ్బులు తీసుకుని ఆ వ్యక్తిని అతి క్రూరముగా గాయపరిచి రోడ్డు ప్రక్కన పాడేసి వెళ్ళిపోయినట్టుగా ఆ యొక్క ఉదంతం మనకి తెలియపరుస్తూ ఉన్నది. అయితే ప్రియులరా, మరి రోడ్డు పక్కన పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆ దారి వెంబడి వెళుతున్న వారు అందరూ కూడా చూస్తున్నారు. అందులో ప్రధానమైన వారు 3 వ్యక్తులు కనపడుతున్నారు. ఆ వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా ఎవరు చూశారు అని అంటే, ఆ గాయాలతో కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఎవరు చూశారు? ఒక యాజకుడు చూశాడు. చూసిన వాడు అయ్యో పాపము అని ఆ యొక్క గాయపడిన వ్యక్తి వద్దకు వెళ్ళలేదు. అలా చూసి మనకెందుకు లేని వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి వచ్చాడు. రెండో వ్యక్తి ఎవరు వచ్చాడు? లేవీయుడు వచ్చాడు. లేవీయుడు వచ్చి అయ్యో ఈ వ్యక్తి పడిపోయాడు, గాయాలైపోయి కొనువూపుతున్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు, చచ్చిపోతాడేమో, మనం ఆసుపత్రి కన్నా తీసుకెళ్ళాలి అనేటువంటి స్పృహ లేకుండా, ఆలోచన లేకుండా ఆయన కూడా వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి వచ్చాడు, సమరయుడు వచ్చాడు. ఈ సమరయుడు ఏమి చేశాడు అని అంటే, అయ్యయ్యో ఈ యొక్క వ్యక్తి గాయపడి ఉన్నాడే అని ఆయనను లేపి తన వాహనంపై తీసుకుని ఆ యొక్క దెబ్బలకు, ఆ యొక్క రక్తము కారుతున్న దెబ్బలకు ఆయన ప్రాథమిక చికిత్స చేసి అతనికి ఆకలేస్తుందేమోనని పూటకోని వాని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ పెట్టి, అమ్మా ఇతనికి అన్నం వండి పెట్టు అని చెప్పి వెళ్ళిపోయి, తదుపరి రోజు అంటే తరువాత రోజు తెల్లవారిన తర్వాత మరొక రోజు వచ్చి ఆమెకి 2 దేనారములు ఆ అన్నము పెట్టినందుకు గాను, అంటే పూటకోని వారు ఇల్లు అంటే ఇప్పుడు మనందరికీ తెలిసినటువంటి భాషలో చెప్పాలంటే అదొక హోటల్. గతంలో ఏమనేవారంటే, పూర్వకాలంలో హోటల్స్ లేవు కనుక పూటకోని వాని ఇల్లు అంటే ఎవరైనా పూటకి అన్నము పెడితే అది డబ్బులు ఇచ్చైనా లేకపోతే ఉచితముగానైనా పెట్టేవారి ఇల్లుని పూటకోని వాని ఇల్లు అని అంటారు. అట్టి రీతిగా వారి ఇంటికి తీసుకొచ్చి గాయపడిన వాడిని అప్పగించి మళ్ళీ వచ్చి డబ్బులు ఇచ్చి 2 దేనారములు అంటే కింద అక్కడ రాయబడి ఉంటుంది ఈ పుట్టినోట్లో రూపాయి అంట దేనారం అంటే. అప్పట్లో రూపాయికి అంత విలువ మనందరికీ తెలుసు. చిన్నప్పుడు రూపాయికి 4 పావలాలు ఉంటే ఒక పావలాకి బియ్యం వచ్చేసి, అంటే అప్పుడు ఆ రూపాయికి విలువ అలా ఉన్నది. ఇప్పుడు రూపాయికి విలువే లేదనుకోండి. అలా 2 దేనారములు ఇచ్చి ఆ యొక్క పూటకుని వానికి డబ్బులు ఇచ్చి, అమ్మ ఇంకా ఏమైనా అవసరమైతే నేను ఇస్తాను, ఆయనకి సంతృప్తిగా అన్నం పెట్టమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఈ సంఘటనలో ఎవరు ఆ యొక్క గాయపడిన వానికి పొరుగువారు అని అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను.
అప్పుడు శిష్యులు ఏమన్నారు అని అంటే, అతని మీద జాలి పడిన వాడే. ఎవరు జాలిపడ్డారు ఇప్పుడు? సమరయుడు జాలిపడ్డాడు. అందుకనే చరిత్ర పుటల్లో సమరయుడికి గుడ్ సమారిటియన్ అంటారు. ఆయన పేరు మీద అనేకమైన సంస్థలు వచ్చాయి, ఆయన పేరు మీద ఆసుపత్రులు వచ్చాయి, ఆయన పేరు మీద స్కూల్స్ వచ్చాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? గుడ్ సమారిటియన్ అంటే మంచి సమరయుడు. ఎందుకు మంచివాడయ్యాడు అని అంటే, ఆయన ఆపదలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఆయన ఏం చేశాడు? సహాయం చేశాడు. మిగతా వారు ఏం చేశారు? అయ్యో మన ఊరువాడు కాదే, మన కులంవాడు కాదే, మనకి సంబంధం లేదే, ఒకవేళ వెళితే పోలీస్ కేసులు అవుతాయేమో అని ఆలోచించి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ వ్యక్తి సమరయుడు ఆ వ్యక్తిని ఆదరించాడు, ఆ వ్యక్తికి సహాయం చేశాడు, ఆ వ్యక్తి యొక్క గాయములను కడిగాడు, ఆ వ్యక్తి యొక్క ఆకలిని తీర్చాడు. కాబట్టి అతను మంచి సమరయుడయ్యాడు. ఇప్పుడు ఈయన చేసినటువంటి దీని అంతటిని ఏమంటారంటే సహాయము. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఈ యొక్క సహాయం గురించి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇప్పుడు మంచి సమరయుడు గాయపడిన వానికి సహాయం చేశాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా ఈ సహాయము చేయుట అనే దాన్ని అలవర్చుకోవాలి. ఎందుకు అలవర్చుకోవాల వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుందాం ప్రియులారా. అయితే ముందుగా ఎందుకు, ఎక్కడెక్కడ సహాయం చేయాలో కూడా వాక్యములో స్పష్టంగా రాయబడి ఉన్నది ప్రియులారా. ఎవరికైనా అవసరత ఉన్నప్పుడు వారికి సహాయము చేయాలి. సహాయము చేయాలి అని అంటే ఎలాంటి సహాయము చేయాలి? ఉదాహరణకు లేఖన భాగంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 15:22 నుంచి చూసినప్పుడు అక్కడ ఒక తల్లి నా కుమార్తెకు సహాయము చేయమని అడుగుతుంది యేసుక్రీస్తు ప్రభువును. ఎందుకు అని అంటే ఆమె బలహీనంగా ఉన్నది కాబట్టి, ఆ అవసరతలో ఉన్నది కాబట్టి తల్లి ఏమని అడుగుతూ ఉన్నది? 22:15 మత్తయి సువార్త. కనాను స్త్రీ ఒకటి వచ్చి, యెహోవా దావీదు కుమారుడా కరుణించుము, నా కుమార్తెకు దయ్యము పట్టి బాధపడుచున్నది, కేకలు వేసెను, చెప్పలేదు. శిష్యులు వచ్చి కేకలు వేయుచున్నది గనక పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయనను ఆమె వచ్చి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. ఎందుకు? తన కుమార్తెకు దయ్యము పట్టి ఉన్నది గనక. ఇప్పుడు కుమార్తె కొరకు తల్లి ఏమి కోరుకుంటుంది? ఇప్పుడు సహాయము కోరుకుంటుంది. ఎవరి సహాయము? దేవుని సహాయము కోరుతూ ఉన్నది తల్లి. రెండవ వ్యక్తిని మనం గమనించినప్పుడు మార్కు సువార్త 9:22 నుంచి 24 అక్కడ కొడుకు కొరకు తండ్రి సహాయం కోరుతున్నాడు దేవుణ్ణి. కొడుకు ఏమైపోతూ ఉన్నాడు? అయ్యో ఈ కొడుకు చచ్చిపోయేలాగున్నాడు కాబట్టి నా కొడుకు విషయమై నాకు సహాయము చేయమని. మైక్లో చదవండి అమ్మా. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అడుగుతున్నాడు కొడుకు విషయమై. అంటే అక్కడ కొడుకుకి ఏమైంది? పై వచనాలు మనం చూస్తాం. కొడుకుకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి? కొడుకు గురించి తండ్రి ఎందుకు సహాయం కోరుతున్నాడు? ఈ కొడుకు ఒకవేళ ఆ యొక్క నిప్పుల్లో పడిపోతాడేమో, లేకపోతే ఆ ప్రమాదంలో పడిపోతాడేమో అని యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అడుగుతున్నాడు, నాకు సహాయము చేయుము అని. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, అంటే ఇప్పుడు ఎందుకు, ఎప్పుడు,
ఎలా సహాయం చేయాలో మొట్టమొదటిది అవసరతలో ఉన్నవారికి, బలహీనతలో ఉన్నవారికి సహాయము చేయాలి అని రోమాపత్రిక 8:26లో మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఇక్కడ సహాయము ఏ దశల్లో చేయాలి? మొట్టమొదటిది అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలి. వారు మనవారు కాదు, మన ముక్కలు కాదు, మన ఊరు కాదు, మన పేట కాదు అనే ఆలోచన కలిగి ఉండకూడదు. ఎవరైనా అవసరతలో ఉంటే, బలహీనతలో ఉంటే, మనల్ని సహాయము చేయమని కోరితే తప్పక సహాయము చెయ్యాలి. చదవండి రోమాపత్రిక 8:26 చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎక్కడ? బలహీనతలలో. అంటే ఇప్పుడు మొట్టమొదటిగా అవసరతలో లేదా బలహీనతలో ఉన్నప్పుడు వారికి సహాయము చేయాలి. రెండవది ఆపదలో ఉన్న వారికి సహాయము చేయాలి. చూడండి ప్రియులరా, ఒక నదిలో కానీ ఒక కాలువలో కానీ చీమలు కొట్టుకుపోతున్నాయి అనుకోండి. ఒక ఆకు పడితే ఆ ఆకు ఆ ఆపదలో ఉండి కొట్టుకుపోతున్నటువంటి చీమలను కాపాడటానికి ఉపయోగపడుతుంది. మరి ఆకుని ఎవరు పంపారు? మనమేమన్నా ఆకుని వేసామా? ఆ గాలికి ఆ చెట్టు ఆకు రాలి ఎగిరి అక్కడ పడితే ఆ కొట్టుకుపోతున్న చీమలు ఆకుపై ఎక్కుతాయి. ఇప్పుడు ఆ చీమలకు ఎవరు సహాయం చేశారంటే దేవుడు చేశాడు. మరి మనుషులు ఆపదలో ఉంటే కనీసం మనుషులు పట్టించుకోవటం మనకెందుకు? మనం ఎందుకు చేయాలి? వారెవరు, వీరెవరు అనే ఆలోచనతో ఈ మనుషులు ఉంటూ ఉన్నారు ప్రియులారా. అంటే ఇక్కడ సహాయము చేయటానికి మనుషులు ముందుకు రావటం లేదు. కానీ ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో 23వ 14-19 చూసినప్పుడు అక్కడ దావీదును చంపాలని ఆ యొక్క రాజుగారు ప్రయత్నిస్తున్నప్పుడు వారి కుమారుడైన యోనాతాను ఆపదలో ఉన్నటువంటి ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి దావీదుకు సహాయం చేశాడు. అయ్యా, మా నాన్నగారు నిన్ను చంపడానికి చూస్తున్నాడు, నువ్వు అర్జెంటుగా తప్పించుకో అని తండ్రి చంపడానికి ప్రయత్నిస్తుంటే కొడుకు వచ్చి స్నేహితుడికి సహాయం చేశాడు. అదే ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే ఎవరైనా ఆపద బలి పడిపోతున్నారులే, వాళ్ళకి అలాగే జరగాలి, వాళ్ళని అలాగే ఉండాలి అని అనుకుంటారు. కానీ ప్రియులరా, దేవుని వాక్యాన్ని అనుసరించి మనము ఆపదలో ఉన్న వారికి సహాయము చేయాలి. దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. ఈ దావీదుకి యోనాతాను సహాయం చేశాడు. అదే ఈ లోకంలో మనం పరిశీలిస్తే తండ్రి కొడుకులు ఇద్దరు ఏకమై అవసరమైతే ఎదుటి వారి మీదకి గొడవలకు వెళుతూ ఉంటారు, అవసరమైతే ఎదుటి వారిని పాడు చేయాలని చూస్తుంటారు. కానీ ఇక్కడ తండ్రి చేసిన కుట్రను కొడుకు బహిర్గతం చేసి స్నేహితుడుకు సహాయము చేసినటువంటి ఉదంతం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అందుకే 42వ కీర్తనలో మనము చదువుతూ ఉన్నాము ప్రియులరా. ఏమని రాయబడి ఉన్నది? 46వ కీర్తనలో మొదటి వచనములో ఏమని రాయబడినదంటే, ఆపత్కాలములలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడు? ఆపత్కాలంలో కూడా దేవుడు సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులరా, పరిశీలన చేయండి. రెండవది, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. మూడవది, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయాలి. చూడండి, 1 తిమోతి పత్రిక 5:10 ఏమని రాయబడి ఉన్నదో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో వారికి సహాయం చేయాలి. వారి మనవాళ్ళ కాదనేది కాదు, నీకు చేతనైనంత మట్టుకు
సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి ఏంటండి శ్రమపడి వారికి ఎవరికండి శ్రమపడి వారికి సహాయం చేయాలట. ప్రతి సత్కార్యము చేయబోనుకునేవారు. మరి శ్రమలో ఉన్న వారికి సహాయం చేస్తున్నాము మనం, వాళ్ళు ఇంకా పాడైపోవాలి, ఇంకా నాశనం అయిపోవాలి అనుకుంటాము తప్ప మనకు చేతనైన సహాయం చేయటానికి ముందుకు రాలేకపోతున్నాం. మానవ నైజం అలాగా అయితే అయిపోయింది. ఈ మానవుడు సహాయం చేయటానికి ఇష్టపడటం లేదు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, అందుకనే దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది, ఎవరైతే శ్రమల్లో ఉంటారో వారికి సహాయము చెయ్యాలి. అందుకే యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చూసినప్పుడు ఈ సహాయం అంటే ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఎవరైతే శోధనలు ఉన్నారో, ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి ఎలా సహాయం చేయాలి అనే విషయాన్ని అక్కడ రాయబడి ఉంటది. ప్రియులారా, యాకోబు సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షించదు. సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకుండా ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావలసినవి ఇవ్వకుండా సమాధానం కలిగినండి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి చెప్పిన యెడల అని చెప్తే ఏంటి ప్రయోజనం? ప్రయోజనము ఏం చెప్తున్నారు? ఇప్పుడు వారికి బట్టలు లేవు, చలికి వణికిపోతూ ఉన్నాడు. నీ ఇంటిలో 4-5 దుప్పట్లు ఉన్నాయి. ఆ యొక్క శీతాకాలము, విపరీతమైన శీతాకాలంలో వణికిపోతూ ఉన్నాడు. మీ ఇంటికి వచ్చాడు, అయ్యా జాగ్రత్తగా వెళ్ళు, చలిడుతుందిగా, నీకు చలిమంటేసి కాసుకో, దేవుడు నిన్ను దీవించుగాక అంటే ఏమిటి ఉపయోగం? కనీసము నీవు వాడకుండా దాచుకున్నటువంటి ఆ యొక్క చిరిగిపోయిన దుప్పటైనా ఇచ్చావా? ఇవ్వలేదు. ఇవ్వకపోగా నీకు ఆకలిస్తుందా? తృప్తిగా తిను, ఎవరు పెడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని అంటే ఏమిటి ప్రయోజనం? అది క్రైస్తవ విశ్వాసికి తగదు. ఏమి ప్రయోజనం అంటుంది వాక్యం. కాబట్టి సహాయం చేసేవారు ఎలాగుండాలి అని అంటే, ఆపదలు ఉన్నవారికి, ఇరుకులు ఉన్నవారికి, ఇబ్బందులు ఉన్నవారికి, కష్టాలు ఉన్నవారికి, శ్రమలు ఉన్నవారికి నీకు చేతనైనంత మట్టుకు సహాయము చెయ్యాలి. చేయకుండా అయ్యా జాగ్రత్తగా వెళ్ళరా అంటే ఉపయోగం లేదు. అందుకే 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. 17వ వచనంలో ఏమిటి ఆ మాట అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వారు ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపనివాని యందు దేవుని ప్రేమ ఎలాగుంటది? నిలుచును. నీ అన్నగారు, నీ తమ్ముడు, నీ చెల్లి, నీ అక్క ఇబ్బందులు ఉన్నప్పుడు, వారు కష్టాల్లో నలిగిపోతున్నప్పుడు, వారి మీద నీకు ఎలాంటి కనికరము లేనప్పుడు దేవుడు నీ మీద ఎలా కనికరము చూపిస్తాడు? నీ పొరుగు వారికి చేయమంటం లేదు సహాయం, నీ ఇంటి ఎదుటి వారికి చేయమంటం లేదు, నీ వెనక వారికి చేయమంటం లేదు, కనీసం నీ తోబుట్టులకైనా సహాయం చేయాలి కదా. అలాగూ చేయకుండా నీవు ఈ లోకపు జీవనోపాధులు కలిగి ఉండి నువ్వు వ్యాపారం చేసుకుంటూ, నీ ఉద్యోగం చేసుకుంటూ, నీ వ్యవసాయం చేసుకుంటూ, కనీసం నీ యొక్క సహోదరుడు లేదా నీ చెల్లి, నీ తల్లి, మీ అక్క, మీ అన్న, మీ తమ్ముడు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే ఏం ఉపయోగం? చూడండి, నీ సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఏమాత్రము కనికరము చూపకపోతే దేవుడు నీ మీద కనికరము చూపడం అనుకుంటున్నారు. నాకేమిటిలే బలం ఉందని, నాకేమిటిలే ధనం ఉన్నదని, నాకేమిటిలే ఆస్తున్నదని, నాకేమిటిలే అంతస్తున్నదని. అవి శాశ్వతం కాదు. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి.
కోటీశ్వరుడు అడుక్కుంటున్నాడు. ఇప్పుడు తినటానికి తిండి లేక కోటీశ్వరుడు ఒకప్పుడు ఇప్పుడు అడుక్కుంటున్నాడు. మరి ఏమైంది? కోట్లేమని ఆలోచించుకోవాలి ప్రియులారా. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, యేసు కృపా వాక్కును వింటున్న ప్రతి ఒక్కరు, వీక్షిస్తున్న వారు ఆలోచన చేయండి. నీ సహోదరుని లేమి నీవు చూసి కూడా అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగుంటుంది? ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఆలకించడు, ఎన్ని ఉపవాసాలున్నా దేవుడు అంగీకరించడు. ఎందుకు? నీ సహోదరుని పట్టించుకోవట్లేదు, నువ్వు చేయగలిగి కూడా. అందుకే సామెతల గ్రంథం 3:27 ఏమందంటే, నీకు మేలు చేయుటకు చేతనైనంత మట్టుకు, ఎదుటివారికి సహాయము చేయటానికి నీకు చేతనైనంత మట్టుకు దానిని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుదీయకుము అని ఉంటుంది. అంటే ఏమిటి? నీవు ఒక మాట సహాయమైన చేయగల స్థితిలో నీవు ఉండి ఆ మాట చెప్పడానికి కూడా నోటిలో ముత్యాలు రాలిపోతాయని నాకేమీ తెలీదు, నా ఇంటికి ఎందుకు వచ్చావు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని అనకూడదట. ఎందుకు తెలుసా? నీకు చేతనైనటువంటి సహాయం, మాట సహాయమైనా నీ శత్రువైనప్పటికీ, నీకు విరోధైనప్పటికీ, నీ పొరుగువారైనప్పటికీ, నిన్ను తిట్టిన వారైనప్పటికీ, నిన్ను కొట్టిన వారైనప్పటికీ నీ దగ్గరికి వచ్చి నీ సహాయం కోరినప్పుడు అది చెయ్యాలట. చెయ్యకపోతే ఏం జరుగుద్దో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని రాయబడి ఉందో తెలుసు? అక్కడ మేలైనది చెయ్యనిరిగి కూడా అలాగూ చెయ్యని వానికి పాపము కలుగునని రాయబడి ఉంది. అంటే ఏమిటి ఆ మేలు? నువ్వు లక్షలు ఇవ్వక్కర్లే, కోట్లు ఇవ్వక్కర్లే, డబ్బులు ఇవ్వక్కర్లే, బంగారం ఇవ్వక్కర్లే, ధనం ఇవ్వక్కర్లే, ధాన్యం ఇవ్వక్కర్లే. అయ్యా నాకు ఈ ప్రాబ్లం వచ్చిందయ్యా, ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే నీకు తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే అది పాపమగును. అంటే ఎందుకు చెప్పాలి? నీకెందుకు చెప్పాలి అని అనుకోకూడదు. దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు అట్టి రీతిగా ఆలోచించకూడదు. నీకు చేతనైనంత మట్టుకు సహాయము చెయ్యాలి అని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియులారా. అందుకే సామెతల గ్రంథం 19:17 ఏమని ఉంటుందంటే, నీవు బేదలకు కనికరించినప్పుడు, నీవు ఆపదలో ఉన్న వారిని కనికరించినప్పుడు, కష్టాల్లో ఉన్న వారిని నీవు ఆదరించినప్పుడు, నీవు ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని నీవు ఆదరించినప్పుడు నీవు దేవునికి అప్పించిన వానిగా ఉంటావట. ఎవరికి? దేవునికి నీవు అప్పించడం అంటే అంతకంటే భాగ్యమే ఉన్నది. దేవుడికి ఎవరు ఇవ్వగలరు అప్పు? దేవుడు ఏమన్నా భేదవాడా? దేవుడు ఏమన్నా అడుక్కునేవాడా? మరి దేవునికి నీవు అప్పించేవానిగా ఉంటావు. ఎప్పుడు? బేదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పించేవాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం ఎవరు చేస్తారు? నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఎవరు చేస్తారు? మనుషులు చేయకపోవచ్చు. అయ్యో నేను ఆ మనిషికి ఇంత న్యాయం చేశానే, ఆ మనిషికి ఇంత మరి సహాయం చేశానే, కనీసం అతనికి విజ్ఞత లేదు, కృతజ్ఞత లేదు, కానీ చేసినటువంటి మేలును కూడా మర్చిపోయాడే అని నీవు అనుకోవచ్చు. కానీ ఆ పేదవాడికో, లేదా అవసరతలు ఉన్నవాడికో, లేదా ఆపదలు ఉన్నవాడికో, లేదా ఇరుకులో ఉన్నవాడికో, లేదా ఇబ్బంది ఉన్నవాడికో నీవు సహాయం చేస్తే ఆ ఉపకారానికి ప్రత్యుపకారం ఎవరిస్తారట? దేవుడిస్తాడు. మనుషులు ఇవ్వాలని కోరుకోవద్దు. నువ్వు మనుషులు తింటారో మర్చిపోతారు, మనుషులు మేలు పొందుతారో మర్చిపోతారు. ఇవాళ సహాయం పొందిన మనిషి రేపు వెళ్ళిన తర్వాత మనల్ని తిట్టొచ్చు, మన గురించి అసహ్యంగా మాట్లాడవచ్చు, మన గురించి అక్కడిక్కడ చెడుగా చెప్పవచ్చు. వదిలేయండి, దేవునికి అప్పగించాలి. వాక్యం ఏం చెప్తుంది? బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు అట్టివానికి ఉపకారమునకు దేవుడు ప్రత్యుపకారం చేస్తాడట. కాబట్టి ఇప్పుడు దేవుని దృష్టిలో పెట్టుకుని చేయాలి మనం. ఆపదలు ఉన్నవారికి, ఇరుకులు ఉన్నవారికి, ఇబ్బందులు ఉన్నవారికి, కష్టాలు ఉన్నవారికి, శ్రమలు ఉన్నవారికి మనకు చేతనైన సహాయం చేయాలి. ఇప్పుడు మంచి సమీరుడు ఆ మనిషిని ఎందుకు మరి తీసుకెళ్ళాడు? గాయాలు ఎందుకు కడిగాడు? వాళ్ళ చుట్టం కాదు కదా, వాళ్ళ కులం కాదు కదా, వాళ్ళ ఊరు కాదు కదా, మరి ఎందుకు చేశాడు? దేవుని వాక్యం చెప్తుంది, నీకు చేతనైనంత మట్టుకు ఎదుటి వారికి సహాయం చేయి, ఎవరికి కీడు చేయొద్దు అని. ప్రియ
ప్రియమైన సంగమా, ఆలోచించండి. మరి నీవు చేసే ఈ సహాయం వల్ల ఎదుటి వారికి ఏం జరుగుతుందంటే లేవికాండం 25:35 చూసినప్పుడు మనం ఎవరైతే ఈ ఆపదలు ఉన్న వారికి, ఇరుకులు ఉన్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేస్తే, ఇప్పుడు మంచి సమరయుడు ఈ యొక్క గాయాలతో పడిపోయిన వానికి సహాయం చేయటం వల్ల ఏం జరిగిందంటే ఆయన బ్రతికాడు, లేకపోతే చచ్చిపోయాడేమో. ఆ దాహం వేసి నీళ్లు కూడా అందించక ఆ రోడ్డు పక్కన పడి ఉన్నవాడు చచ్చిపోయి ఉండేవాడేమో. కానీ ఈ సమరయుడు అతన్ని బ్రతికించగలిగాడు. దేని చేత అంటే చేసిన సహాయము చేత బ్రతికించగలిగాడు. అందుకనే లేవికాండం 25:35 ఏముంది? పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు బేదవాడై నిరాధారుడై నీ అద్దకు వచ్చిన యెడల నీవు వానికి సహాయం చేయవలెను. నీవు అతనికి సహాయం చేయవాలి. ఎవరికి చేయాలి సహాయం? అవసరతలు ఉన్నవాడికి, ఆపదలు ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి, ఇబ్బందులు ఉన్నవారికి, శ్రమలు ఉన్నవారికి, కష్టాలు ఉన్నవారికి నువ్వేం చేయాలి? ఇప్పుడు సహాయం చేయాలి. ఆ సహాయం వలన తర్వాత చదవండి, అతడు నీ వలన బ్రతుకును. అది నీకే పేరు. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నీకు ప్రత్యుపకారం చేస్తాడు. ఎందుకు? నీవు చేసిన మరి సహాయం వలన ఆ వ్యక్తి బ్రతుకుతున్నాడు అక్కడ. లేకపోతే చనిపోతే ఆ పాపం నీ మీదకి రావచ్చు. లేవుడి మీదకి పాపం వచ్చిందేమో. ఆ రోడ్డు పక్కన పడినటువంటి ఆ యొక్క గాయాలతో పడిన వ్యక్తిని పట్టించుకోని కారణంగా ఆ లేవుడికి ఏమైనా శాపం వచ్చి ఉండొచ్చు కదా. ప్రియులరా, ఆలోచన వచ్చేయండి. మరి ఆ సహాయం చేయబట్టే కదా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ మంచి సమరయుడు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి మనము చచ్చిపోయాక మన గురించి మాట్లాడాలని అంటే మనం కూడా ఇప్పుడు బ్రతుకున్నప్పుడు సహాయం చేయాలి. నాకెందుకు? నా ఊరు కాదు, నా పల్లె కాదు, నా గ్రామం కాదు, మా ఊరు కాదు, మా కులం కాదు, ఇవన్నీ వదిలేయాలి. సహాయం చేస్తే వారు బ్రతుకుతారు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. అలాగు మనము చేస్తే లూకాసు వార్త 6:31 నీవేవైతే చేస్తావో, నీవేవైతే మనుష్యులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుకుంటారో, అయ్యో మా వదిన గారు సహాయం చేయట్లే, అయ్యో మా అన్నయ్య సహాయం చేయట్లే, అయ్యో మా యొక్క మరదలు సహాయం చేయట్లే, అయ్యో మా యొక్క తమ్ముడు సహాయం చేయట్లే, మా అక్క సహాయం చేయట్లే, మా చెల్లి సహాయం చేయట్లే. మరి నువ్వు చేయాలి కదా వాళ్ళకు కూడా. అదే వాక్యం సెలవిస్తున్నది. చదవండి, లూకాసు వార్త 6:31 చదవండి. మనుషులు మీకెలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగున మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించు వారిని. మరి మీరు చేస్తున్నారా? ప్రియులారా, గమనించండి. మనం ఎదుటి వారికి సహాయం చేస్తున్నామా? ఎదుటి వారికి మనం సహాయం చేయకుండా ఎదుటివారు మనకు చేయాలని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ మనం చేస్తున్న ఎదుటివారు దాన్ని తప్పుగా స్వీకరిస్తే అది దేవునికి అప్పగించండి. మనం చేసే సహాయం వల్ల 10 మందికి ఉపయోగపడితే అది దేవుని దృష్టిలో మనకి ప్రత్యుపకారం జరుగుతుంది. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. మరి ఈ సహాయం మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి సహాయం చేసే బుద్ధి రావాలంటే, సహాయం చేసే మనసు మనకు ఉండాలి అని అంటే, దేవుడు మాట్లాడుతున్న మాట 121వ కీర్తనలో 1-2 యెహోవా వలనని ఈ సహాయము కలుగుతుంది. లేకపోతే మనం చేయలేం. దేవుడు మనకు ఆ బుద్ధినివ్వాలి, దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి, దేవుడు మనకు అటువంటి ఆలోచన కలిగించాలి. అయ్యో మనం ఈ పని చేయటం వల్ల నా సహోదరుడు లేదా నా చెల్లి లేదా నా అక్క లేదా నా తమ్ముడు లేదా నా అన్న ఉపయోగపడుతుంది, వారికి ఏదో విధంగా ఉపయోగం కలుగుతుంది అనే ఆలోచన మనకు కలగాలి. అప్పుడు మనం సహాయము చేయగలుగుతాం. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, అయితే ఈ సహాయము చాలామంది అనుకుంటారు, మా దగ్గర లేకుండా మేమేం సహాయం చేయమండి, మాకేముంది మేము చేయటానికి, మాకు ఏం సహాయం చేయటానికి, మా దగ్గర డబ్బులు ఎక్కడి, మా దగ్గర ధనం ఎక్కడిది అని అనుకుంటారు. అంటే మనము మన దగ్గర లేని దాన్ని సహాయం చేయమని వాక్యం చెప్పట్లే. 2 కొరింథీ పత్రిక 8:12 ఏమన్నదంటే, మీరు శక్తికి మించి, మీకు లేని దానికి మించి సహాయం చేయమని అడగటంలే. నీకున్న దాంట్లో నుంచి, నీకు కలిగిన దానిలో నుంచి
నీవు సహాయము చేయాలని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, ప్రియమైన సంగమా, ఆలోచన చేయండి. అలాంటి సహాయము చేయుట చేత వారు, సహాయము చేసిన వారు ఎలాగుంటారంటే, సామెతల గ్రంథం 11:25 వారు ఎవరైతే సహాయము చేసే గుణము కలిగిన వారు ఉంటారో వారికి ఏమి జరుగుతుందనంటే, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ఏమవుతుందట? ఔదార్యము కలిగి సహాయము చేసేవారికి పుష్టి నొందుదురు అంటే సంతృప్తి కలుగుతుంది. అదే సామెతలు 22:29 ఏమన్నదంటే, ఇట్టి సహాయము చేసేవారు దీవెనలు పొందుకుంటారని రాయబడింది. ఇట్టి సహాయము ఎవరైతే చేస్తారో ఆ సహాయము చేసేవారు దీవెనకు అర్హులగుతారు, దీవెన పొందుకుంటారు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చదవండి, 22:9 చదవండి. సామెతల గ్రంథం. దయాదృష్టి గలవారు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెనను పొందును. దీవెన రావట్లేదంటే ఎందుకు రావట్లేదో ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏం సహాయం చేస్తున్నాం ఆలోచించాలి. ప్రియమైన సంగమా, గమనించండి. మీ అందరూ గమనించారో లేదో, ఒక వారం రోజుల క్రితం ఓ పాప, పెళ్ళైన పాప ఊరంతా తిరిగింది. ఊరంతా ఇంటింటికి తిరిగింది. ఎందుకు తిరుగుతున్నాం అంటే, మా అమ్మగారు చావు బ్రతుకులు ఉన్నారు, మా నాన్న తాగేసి తిరుగుతున్నాడు, ఆమెను బ్రతికించుకోవటానికి నాకు డబ్బులు లేవు, సహాయం చేయమని ఇంటింటికి తిరిగింది. మరి ఎంతమంది సహాయం చేశారో తెలియదు. ప్రియులారా, ఆలోచించండి. ఒక యవ్వన స్త్రీ అలా ఇంటింటికి తిరిగి అడుక్కోవటం బాధాకరం. పెద్ద వయసు ఆమె తిరిగిందంటే అది వేరే. ఇప్పుడు తల్లిని బ్రతికించుకోవటానికి ఆమె సహాయాన్ని అర్థిస్తూ ఇంటికొచ్చి ప్రతి ఇంటికి చేతులు చాచి అడుగుతుంది. మరి ఆ సహాయం చేశామా లేదా? మన పరిస్థితి రేపు ఎలాగుంటుందో మనకు తెలీదు. ఈవేళ మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, డబ్బులతో ఉండొచ్చు, తొలతూగుతుండొచ్చు, రేపేమవుద్దో మనకు తెలీదు. నీ ఇంటికి వచ్చి దేహి అని అడిగినప్పుడు నీకెంత ఉంటే అంత సహాయము చేయాలి. అలా చేస్తే నీవేమొద్దంట, దీవెన పొందుతావు. అంతేకాదు ప్రియులరా, యెషయా 58:10 ఏమన్నదంటే, అప్పుడు అలాగూ నీవు సహాయం చేస్తూ ఉంటే నీ వెలుగు ప్రకాశించును, అంధకార సమయములో మిట్ట మధ్యాహ్నము ఎండ వెలుగు ఎట్టి రీతిగా ఉంటుందో నీ జీవితం అలాగుంటది అని రాయబడింది. చదవండి. ఆశించిన దాన్ని ఆకలి కొన్న వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచినడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించు. ఎక్కడ వెలుగు ప్రకాశిస్తుంది? చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నములే ఉండును. ఎప్పుడు తెలుసా? సహాయం చేసినప్పుడు. నేను 24 గంటలు ప్రార్థన చేస్తున్నానండి, అందరూ ఎనపడేలాగా అరుచుకుంటూ చేస్తున్నానండి, అయ్యో ఉపవాసం ఉంటున్నానండి. ఆయన అడిగింది యోవేలు గ్రంథంలో, ఆయన అడిగింది ఏంటి? నువ్వు ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసం ఎలాగుండాలి? ఆకలి కొన్న వారికి అన్నం పెట్టేలాగా ఉండాలి, చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వారికి నీ టైట్ అయిన జాకెట్లు ఇచ్చేలాగా ఉండాలి. అబ్బా జాకెట్లు మాకు బసిపట్టగా పనికి వస్తాయి అనుకోకూడదు. మీకు తెలుసు లేదో, ఎవరో శాస్త్రవేత్తలంట వాళ్ళు ఏదో పెడుతున్నారు ఈ సోషల్ మీడియాలో, ఒంటి మీద వేసుకునే బట్టలు మసిబట్టగా వాడితే దరిద్రం అంట అని వాళ్ళు పెడుతున్నారు. అయినా దరిద్రం ఉంటాం కానీ చిరిగిపోయిన జాకెట్ వచ్చిన ఆడపిల్లకి మేము జాకెట్ ఇవ్వమంటున్నారు మన వాళ్ళు. ప్రియమైన సంగమా, ఆలోచన చేయండి. ఎవరైతే ఈ సహాయం చేసేవారిగా ఉంటారో వారు తృప్తి పొందుతారు, వారు దీవెన పొందుతారు, వారు చీకటిలో వారికి వెలుగు వస్తుంది, వారి అంధకారము మిట్ట మధ్యాహ్నం అంత వెలుతురుగా ఉండబోతూ ఉన్నది. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, మీరు సహాయం చేసేవారిగా ఉన్నారా? దొంగలు ఎక్కువైపోయారు. ఈ దొంగను కొట్టి పాడేశారు. ఇప్పుడు మన ఊర్లో కూడా దొంగలు పడ్డారంట, మీకు తెలుసో లేదో. గుణపాలతో తాళం కప్పలు బద్దలు కొట్టి, బీరువాను పగలగొట్టి డబ్బులు ఎత్తుకుపోయారట మన ఊర్లోనే దొంగలు. అలాంటి దొంగ ఇప్పుడు ఈయన కొట్టేశాడు, కొట్టి రోడ్డు పక్కన పాడేశాడు.
ఆయన జోబులో పరసలో ఉన్న డబ్బులు కొట్టేశాడు, ఆయన మెడలో ఉన్న చైన్ తీసుకున్నాడు, ఆయన చేతుకున్న ఉంగరం తీసుకున్నాడు, ఇక చంపకుండా వదిలేశాడు. ఇప్పుడు మన ఊర్లో జరిగిన దొంగతనం కూడా ఒకవేళ ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరట, ఒకవేళ ఉంటే గుణపోతో పొడి చేసేవారేమో మనకు తెలీదు. దొంగలు ఎక్కువైపోయారు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన వచ్చేయండి. ఎదుటి మనిషికి సహాయం చేసేలాగా ఉండండి. మీకు చేతనైన సహాయం చేయండి, అంతేగాని ఏమీ లేవు, ఎల్లు, చేయి ఖాళీ లేదు, పైకెళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఆపదలు ఉన్నవారికి, అవసరతలు ఉన్నవారికి, కష్టాలు ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి, ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేసేవారిగా ఉంటూ దేవుడు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రలుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.